ఆపరేషన్ అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచింది సిట్. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసింది. జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ రేపు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సంచలనం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కొత్తగా ఏర్పడిన సిట్ బృందం ఈ విచారణ చాలా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని పూర్తిగా విచారించారు. అయితే చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు నుంచి రాబట్టారు. అలాగే ఒక పెన్ డ్రైవ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పెన్ డ్రైవ్లో కూడా చాలా కీలకమైన డేటా ఉంది. ఈ డేటా ఆధారంగా ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులను కూడా విచారించేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా సిట్ బృందం విచారించింది. అయితే ఇప్పుడు తాజాగా ఇది రాజకీయంగా కూడా యూటర్న్ తీసుకుందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 2 రోజుల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే 9 గంటల పాటు ఏదైతే నవీన్ రావును అయితే పూర్తిగా విచారించారు. అయితే తాజాగా ఏదైతే మరొక 2 నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే నవీన్ రావు తండ్రి కొండలరావుకు, అలాగే మరొక పక్క కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా ఏదైతే నోటీసులు జారీ చేశారో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు ఏదైతే సిట్ బృందం విచారిస్తుంది. అయితే మరొక ఇద్దరు ఏదైతే పొలిటీషియన్కి సంబంధించి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. చిరుమర్తి లింగయ్యతో పాటు జైపాల్ యాదవ్ వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళిద్దరినీ కూడా రేపు జూబ్లీస్లో సిట్ బృందం ముందు ఏదైతే హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అయితే మరొక పక్క ఇటు వీళ్ళు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకే కాకుండా ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ అధిష్టానంకి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన కొండలరెడ్డికి కూడా ఏదైతే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఇటు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువులు, స్నేహితులు, అనుచరులు ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు కూడా ఇప్పటికే సిట్ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొండలరెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ సిట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇటు పోలీస్ అధికారులతో పాటు రాజకీయానికి సంబంధించి చాలా మంది నేతలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించడం జరిగింది. మరికొంతమంది రాజకీయ నాయకులను సాక్షులుగా తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన కొండలరెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇతనిని కూడా రేపు పొద్దున ఏదైతే సిట్ బృందం ఏదైతే విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. అయితే ముఖ్యంగా కొండలరెడ్డికి ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి దానికి సంబంధించి వివరాలు సేకరించేందుకు కూడా సిట్ బృందం ప్రస్తుతం రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఏదైతే అప్పుడు 10 ఏళ్ల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా కీలకం ఉపయోగించుకుంది. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇప్పటివరకు కూడా నిందితులుగా ఉన్న వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే రాజకీయంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ని కూడా చాలా కీలకంగా ఉపయోగించుకున్నారనే తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కాకుండా బీజేపీ, కాంగ్రెస్, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు, అలాగే జర్నలిస్టులు, అలాగే హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ బృందం గుర్తించింది. కాబట్టి ఇప్పటివరకు కూడా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు రాజకీయంగా చాలా మంది కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే నవీన్ రావును 9 గంటల పాటు విచారించారు. ఈ రోజు నవీన్ రావు తండ్రైన కొండలరావు, అలాగే మాధవరం కృష్ణారావు కొడుకైన సందీప్ రావును కూడా విచారిస్తున్నారు. రేపొద్దున్న ఏదైతే చిరుమర్తి లింగయ్యతో పాటు జైపాల్ యాదవ్ను కూడా విచారించినారు. అలాగే కొండలరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి అతని నుంచి కూడా తన ఫోన్ ట్యాప్ అయిన విషయానికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు అయితే సేకరించున్నారు. అయితే బీఆర్ఎస్కి సంబంధించి కూడా చాలా అగ్రనేతల పేర్లు కూడా ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఇటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని కూడా విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సమాచారం అంటే స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి వీళ్ళందరికీ నోటీసులు వచ్చే అవకాశం అవుతుంది. అలాగే బీఆర్ఎస్లో అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు,
పీఏసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. జిల్లాల డీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.